హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే నేను టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది ఇడ్లీలోకైనా చట్నీలోకైనా సూపర్గా ఉంటుంది. సో మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ప్యాన్లో ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగించుకోవాలి. అది ఓకే అండి. అవి పక్క తీసుకొని మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కొత్తిమీర అయితే ఫ్రై చేసుకోవాలండి. మనం మిరపకాయలు ఫ్రై చేసుకున్నప్పుడు అవి 2 ముక్కలు చేసి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అవి నూనెలో వేగించినప్పుడు తుల్లిపోతుంటాయి. అవి మనం ఫేస్ మీదకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకైతే కొత్తిమీర బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా కొత్తిమీర అయితే బాగా కలుపుకొని ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంత వరకు. సో కొత్తిమీర అయితే ఫ్రై అయిపోయిందండి, దగ్గరికి అయిపోయింది. సో ఇది పక్కకు తీసుకొని ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసుకుందాం. టమాటా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే టమాటాలు వేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి. పచ్చివాసన పోయినంత వరకు పూర్తిగా ఉడికిపోవాలి ఇది. సో చూడండి, ఇవి ఇంకా బాగా ఉడకాలి కదా. సో దీని మీద మూత పెట్టుకుందాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది టమాటా ఇది బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇది చల్లగైన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇదైతే చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. సో చూడండి, ఇందులోనే కొంచెం చింతపండు, అలాగే తెల్లుల్లి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ముందుగా అయితే గ్రైండ్ చేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకుంటే ఇలా అయితే వచ్చింది. మరీ ఇంకా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు, ఇలా ఉంచాలి. సో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. సో చూడండి, ఇలా ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని మినప్పప్పు, శనగపప్పు అండి ఇవి. మినప్పప్పు, శనగపప్పు వేసుకున్నాను ముందు. అలానే కొంచెం ఆవాలు, అలానే 2 ఎండుమిర్చి, అలానే కొంచెం కరివేపాకు, వెల్లుల్లి అవసరం లేదండి, ఎరగైనట్లు వేసుకున్నాం కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ మీదకి కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా ఈజీగా అయితే ట్రై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.